వాక్యము, ప్రార్థన మన జీవితం లేకపోతే నీకు లేనిపోని ఆలోచనలు వస్తాయి. గుర్తుపెట్టుకొని రాసుకో. సువర్ణాక్షరాలతో రాసుకో. నీ జీవితంలో వ్యక్తిగతంగా ప్రార్థన, వ్యక్తిగతంగా వాక్యం. ప్రతి దేవుని బిడ్డకి పర్సనల్ వ్యక్తిగత అనుభూతి, అనుభవం ఉండాలి. ఎవరితో? పక్కింటోళ్ళతో, పాస్టర్ గారితో, సంఘంతో. వెరీ గుడ్. కాదు, దేవుడితో. మీరు ఒకసారి చెప్పి పాస్టర్ గారు 10 సార్లు చెప్పారు, అదే పాస్టర్ గారే కరెక్ట్ అయి ఉంటారు. కాదు, తప్పు. ప్రతి దేవుని బిడ్డకి, నువ్వు చిన్నోడో పెద్దోడో, స్త్రీ పురుషుడో, ఇప్పుడు వచ్చావు రేపు వస్తావు ఎల్లుండి వస్తావు 10 సంవత్సరాలు నాకు అనవసరం. కానీ ప్రతి దేవుని బిడ్డకి దేవుడితో పర్సనల్గా వ్యక్తిగతంగా ఒక అనుభూతి, అనుభవం ఉండాలి. ఎంతమంది నీకు ప్రార్థన చేసినా, ఎంతమంది వాక్యం చెప్పినా, ఎంతమంది ఆత్మీయంగా నీకు సహాయం చేసినా నీకంటూ పర్సనల్గా ఉండాలి. అందుకని చూడండి, ఒక మాట చెప్తాను. ఇప్పుడు నీకు ఒక రోగం ఉందనుకో, పాస్టర్ గారు దైవజనుడు ప్రార్థన చేస్తే పోతుంది. అదే పాస్టర్ గారు చేయి పెట్టి యేసు నామములో రక్షణ వచ్చునుగా కంటే నీకు వస్తుందా? ఆలోచించు. రక్షణ వస్తుందా? రాదు. రోగం పోద్దా? పోతే. దెయ్యం పోతుందా? పోతుంది. అద్భుతం జరుగుద్దా? ఆయన ప్రార్థన చేసి జరుగుతుంది. కానీ యేసు నామములో యేసు ప్రభు ఈయనలోకి వచ్చునుగాక అంటే రాదు. నువ్వు అంగీకరిస్తేనే వస్తుంది. ఇది తేడా. అందుకని ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థనా జీవితం ఫస్ట్. అది ప్రార్థనా జీవితం, వాక్యం అనేది నీ సొంతగా పర్సనల్గా దేవుడితో. ఇంత అంత కొంత నాకు తెలియదు. లేకపోతే లేనిపోని ఆలోచన తథ్యం. నువ్వు పాటలు పాడు, నాట్యం చెయ్యి, ఎగురు, గంతులయ్యి, వాక్యం చెప్పు, ఏమైనా చేయి, పరిచయం చేయి, దేవుడు పరిచయం చేయి, అనవసరం. లేనిపోని ఆలోచన నీకు ఎందుకు వస్తే నీకే తెలియదు. నాకు అంది, నాకు వర్తిస్తాయి. నేను వాక్యం చెప్పడమే కాదు, కొందరు పాస్టర్లు అవచ్చు, దైవజనులు వచ్చు, మీకు వాక్యం చెప్పి చాలామంది భ్రష్టులలో ఉన్నారు, వాళ్ళే. అప్పుడు నేను అనుకున్నాను, నేను చెప్పడానికి చదవకూడదు, ముందు నేను నిలబడతాకి చదవాలి వాక్యం. ఎవరు? నేను నిలబడతాకి నేను వాక్యం చదవాలి, చెప్పడానికి కాదు. మీకు చెప్పడాకంటే నాకు ఎంతో సేపటి నిమిషం చాలు, అది కాదుగా. అందుకనే ప్రతి ఒక్కరు కూడా, నువ్వు మా ఆయనకు ఉందరే జీవితం, అయితే ఆయనేమో మావాడు బాగా పాట చేస్తుంది, పర్లా నేను బతికిపోతా. కొంత బతుకుతావు, కొంతవరకే. తర్వాత బుస్ ఏముండదు అక్కడ, ఎక్కడ కలిసిపోతావు, ఏ నదిలో కలిసిపోతావో నాకు తెలియదు. నది అంటే లోకంలో ఎక్కడ పడిపోతావో, ఎక్కడ జారిపోతావో తెలియదు, నీకే తెలియదు. అది గుర్తుపెట్టుకో.